నేటి పంచాంగం. అమ్మ, నేటి రాశి ఫలితాల గురించి తెలుసుకుందామా? తప్పకుండా. మేషరాశి. ముందుగా మొదటి రాశి అయినటువంటి మేషరాశి వారికి ఈరోజు ఎలా ఉందండి? మేషరాశిలోకి వచ్చే నక్షత్రాలని ప్రధానంగా తీసుకున్నట్లయితే అశ్విని, భరణి, కృత్తిక 1వ పాదం. మేషరాశి వారికి ఈ రోజున అన్ని విషయాల్లోనూ అనుకూలంగా ఉంటుంది. ఆశించిన ఫలితాలు సాధిస్తూ ముందుకు వెళ్ళడానికి అనుకూలతలు ఎక్కువగా ఉంటాయి. ముఖ్యంగా మీ ఆలోచనలు మీకు అవకాశాలని అలాగే అనుకూలతలని ఇవ్వడానికి అన్ని విధాల ఆస్కారం ఉన్న రోజుగా మనం ఒకటి భావించాలి. ఆదాయపరంగానైనా, చిన్ననాటి మిత్రులను కలిసిన విషయంలో కానీ, ఎదురు చూస్తున్న వర్తమానాలు తీసుకునే విషయంలో కానీ, దూర ప్రదేశాల నుంచి బంధువులు కానీ, మిత్రులు కానీ మొదలైన వారి దగ్గర నుంచి ఏదన్నా శుభ వర్తమానం లాంటిది పొందడానికి కానీ ఆస్కారం అనేది అధికంగా ఉన్న రోజుగా కూడా మనం ఈ రోజున భావించవచ్చు. అలాగే ఇప్పటిదాకా వాయిదా పడుతూ వస్తున్న పనులన్నీ కూడా కొంతవరకు ఆ వాయిదాలు ఆగి ముందుకు వెళ్ళడానికి ఆస్కారం ఉన్న రోజుగా ఈ రోజున మనం భావన చేయొచ్చు. వృషభ రాశి. మరి వృషభ రాశి వారికి ఎలా ఉంది ఈరోజు? వృషభ రాశిలోకి వచ్చే నక్షత్రాలు తీసుకున్నట్లయితే మనం ఈ యొక్క కృత్తిక, రోహిణి, మృగశిర, ఈ యొక్క వృషభ రాశి వాళ్ళకి ఈ రోజున వృత్తిపరంగా బాధ్యతలు అధికంగా ఉంటాయి, శ్రమ అధికంగా ఉంటుంది, గౌరవం పెరుగుతుంది, వ్యక్తుల సహకారం బాగుంటుంది. అయితే ఇటు పక్కన వృత్తిపరమైన విషయాల్లో, మరొక పక్కన కుటుంబ వ్యవహారాలు, రెండిటికీ మధ్య విషయాల్లో సమన్వయం చేసుకోవడంలో కొంత ఇబ్బందిగా ఉన్నప్పటికీ కూడా మీ తెలివితేటలు చాకచక్యంతో ముందుకు వెళ్ళడానికి ఆస్కారం ఉంది. అంతేకాకుండా ప్రయాణాలు కూడా అనుకూలంగా ఉంటాయి. మిత్రుల సహకారం కూడా మీరు ఆశించిన విధంగా ఉంటుంది. నూతన వృత్తుల కొరకు ప్రయత్నం చేసే వాళ్ళకు కూడా ఈ రోజున సామాన్య ఫలితాలు అయినప్పటికీ మీ శ్రమకి తగిన ఫలితం అనేది మాత్రం కొంతవరకు లభిస్తుంది. మిథున రాశి. మరి మిథున రాశి వారికి ఈరోజు ఎలా ఉండబోతోంది? మిథున రాశిలో ఉండే నక్షత్రాలు మనం ప్రధానంగా తీసుకుందాము. మిథున రాశిలో మనకి మృగశిర, ఆరుద్ర, పునర్వసు. ఈ యొక్క మిథున రాశి వాళ్ళకి విద్యాపరమైన విషయాలు చాలా వరకు అనుకూలంగా ఉంటాయి. రావాల్సిన ధనం అనేది అందుతుంది. పుణ్య కార్యక్రమాల మీద మనసు అధికంగా ఉంటుంది. ముఖ్యంగా తండ్రి, పెద్దలు మొదలైన వారి సహకారం లభ్యమవుతుంది. ఆధ్యాత్మిక పర్యటనల మీద మనసు అధికంగా ముందుకు వెడుతుంది. అలాగే దాంతోపాటుగా దూర ప్రయాణాలకి, విద్యాపరమైన విషయాల్లో విద్యార్థులకి వీసా మొదలైన వాటి కొరకు చేసే ప్రయత్నాలకు సంబంధించిన చర్చలకి మొదలైన ముందుకు వెళ్ళడానికి ఆస్కారం ఉన్న రోజుగా మనం భావించవచ్చు. కర్కాటక రాశి. మా కర్కాటక రాశి వారికి ఈరోజు ఎలా ఉండబోతుంది? కర్కాటక రాశిలోకి వచ్చే నక్షత్రాన్ని ప్రధానంగా తీసుకున్నట్లయితే మనం పునర్వసు, పుష్యమి, ఆశ్లేష. ఈ కర్కాటక రాశి వాళ్ళకి ముఖ్యమైన విషయాలు తాత్కాలికంగా కొంత వాయిదా పడే అవకాశం అనేది కనబడుతోంది. అలాగే గృహ వాతావరణం మీరు ఆశించిన స్థాయిలో లేకపోవడం వల్ల, అంటే సిస్టమేటిక్గా మీరు ఎలా అనుకుంటున్నారో లేకపోవడం వల్ల కొంత ఘర్షణ అనేది అధికంగా ఉంటుంది. ఆరోగ్య విషయంలో వీలైనంత శ్రద్ధ తీసుకోవాలి. ముఖ్యంగా మానసిక ఆరోగ్య విషయంలో శ్రద్ధ తీసుకుంటూ ముందుకు వెళ్ళాలి. అలాగే ఆకస్మికమైన నిర్ణయాల వల్ల కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటారు కాబట్టి వీలైనంత వరకు ఆకస్మిక నిర్ణయాలు తీసుకునే ముందు ఆత్మీయుల్ని సంప్రదించి ముందుకెళ్ళడం మంచిది. ముఖ్యమైన విషయాలు కొంత తాత్కాలికంగా వాయిదా వేయడం వల్ల నష్టమైతే రాదు. సింహరాశి. అమ్మ, సింహరాశి వారికి ఈరోజు ఫలితాలు ఎలా ఉన్నాయి? సింహరాశిలోకి వచ్చిన నక్షత్రాలు మఖ, పుబ్బ, ఉత్తర. ఈ యొక్క సింహరాశి వాళ్ళకి ఈ రోజున సంఘంలో గుర్తింపు, గౌరవం, భాగస్వామి వ్యవహారాలు అనుకూలంగా ఉండడం, జీవిత భాగస్వామికి సంబంధించిన విషయాలలో కొన్ని కీలకమైన నిర్ణయాలు తీసుకోవడానికి మీరు చేసే కార్యక్రమాలు అన్నీ కూడా మీకు సంబంధించి అనుకూలంగా ఉండడం, నూతన పరిచయాలు, మైత్రి బంధాలు పెరగడం మొదలైన వాటికి ఆస్కారం ఉంది. మిత్రుల కొరకు ఖర్చు అధికంగా పెట్టడానికి ఆస్కారం ఉన్న రోజుగా మనం భావించవచ్చు. కన్యా రాశి. కన్యారాశి వారికి ఎలా ఉందండి ఈరోజు? కన్యారాశిలోకి వచ్చే నక్షత్రాలను ప్రధానంగా తీసుకున్నట్లయితే ఉత్తర, హస్త, చిత్త. కన్యారాశి వాళ్ళకి ఈ రోజున ఈ పెట్టుబడులు మొదలైన వాటి కోసం ఎక్కువ ఆలోచనలు చేస్తారు. శత్రువుల మీద విజయం సాధించడానికి ఎక్కువ శాతం కృషి చేస్తారు. నైపుణ్యాలను పెంచుకుంటూ ముందుకు పెడతారు. ఆ రోగ నిరోధక శక్తి పెంచుకునే విషయంలో కొంత ఆర్థికంగా ఖర్చులు అధికంగా ఉంటాయి. అలాగే న్యాయపరమైన విషయాల కొరకు ఈ రోజున చర్చలు జరపడం, బంధువర్గంతో మాట్లాడేటప్పుడు అభిప్రాయ భేదాలు రాకుండా వీలైనంత జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్ళాలి. తులారాశి. మా తులారాశి వారికి ఫలితాలు ఎలా ఉన్నాయి? తులారాశిలోకి వచ్చే నక్షత్రాలను ప్రధానంగా తీసుకున్నట్లయితే మనం యొక్క చిత్త, స్వాతి, విశాఖ.
ఈ తులారాశి వాళ్ళకి ఈ రోజున ఆలోచనలు కొంత మిశ్రమ ఫలితాలను ఇచ్చే అవకాశం ఉంది. మీ యొక్క సృజనాత్మకత అభివృద్ధిలోకి వచ్చిన సంతానపరమైన విషయాల్లో మీ నిర్ణయాలు బాగున్నా, పెట్టుబడుల కొరకు మీరు తీసుకునే నిర్ణయాలు అనుకూలంగా ఉంటున్నా, ఉపాసనకి సంబంధించిన విషయాల్లో అనుకోకుండా అది కొంత ఘర్షణాత్మకంగా ఉండడం, అది కొంత ముందుకు వెళ్లకుండా ఆగడం మొదలైన వాటికి ఆస్కారం ఉంది. కాబట్టి మానసిక ప్రశాంతతను పెంచుకునే విధంగా మీరు కృషి చేయాలి. హృదయాందోళన లేకుండా జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్ళాలి. ప్రతి విషయం గురించి కూడా ఎక్కువ ఆలోచనలు చేయడం వల్ల మానసిక ప్రశాంతత తగ్గుతూ వస్తుంది. కాబట్టి వీలైనంతవరకు దాన్ని పెంచుకునే విధంగా కృషి చేయాలి. సంతానం, ఆర్థిక విషయాలు, ముఖ్యంగా పెట్టుబడులు, ఇంతకుముందు పెట్టిన పెట్టుబడులకు సంబంధించిన విషయాలు, వీటి గురించి ఎక్కువ ఆలోచిస్తారు. మిత్రులతోనూ కలిసి కొన్ని నిర్ణయాలు తీసుకుంటారు. ఆ విషయంలో మీకు ఎక్కువగా స్నేహితులు సహకరిస్తారు. వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి ఎలా ఉంది ఈరోజు? వృశ్చిక రాశిలోకి వచ్చే నక్షత్రాలని మనం ప్రధానంగా తీసుకున్నట్లయితే వృశ్చిక రాశిలోకి వచ్చేవి మనకి ఈ యొక్క విశాఖ, అనురాధ, జ్యేష్ఠ. వృశ్చిక రాశి వాళ్ళకి వృత్తికి సంబంధించిన విషయాల కన్నా కూడా ముఖ్యంగా కుటుంబ వ్యవహారాలు, అది కూడా భూమితో పాటుగా ఏదైనా వ్యవసాయానికి సంబంధించిన భూమి అయితే, గృహ నిర్మాణం, వాహనాలకు సంబంధించిన విషయాలు కొంత ఎక్కువ ఫోకస్ చేస్తారు వాటి మీద. లేకపోతే వాటికి సంబంధించి ఇప్పటిదాకా ఆగుతూ వస్తున్న విషయాలలో దానికి సంబంధించిన విషయాల గురించి చర్చలు చేయడం, కొన్ని నిర్ణయాలు తీసుకోవడానికి ప్రయత్నాలు చేయడం, దానివల్ల గృహ వాతావరణం కొంత ఘర్షణాత్మకంగా ఉండడం మొదలైన వాటికి ఆస్కారం ఉంది. కాబట్టి వీలైనంతవరకు అలాంటి ముఖ్యమైనవి ఏదైనా ఉన్నా కూడా ఆత్మీయులతో సంప్రదించి నిర్ణయాలు తీసుకోవాలి. తల్లి మొదలైన వారితో సంప్రదించి నిర్ణయాలు తీసుకోవడం వల్ల మీరు ఆశించిన ఫలితాలు పొందడానికి ఆస్కారం అనేది ఒకటి ఏర్పడుతుంది. నూతన గృహ నిర్మాణం కొరకు, పెట్టుబడుల కొరకు ఎక్కువ స్థాయిలో మీరు కృషి చేస్తారు. ధనస్సు రాశి. ధనస్సు రాశి వారికి ఎలా ఉంది ఈరోజు? ధనస్సు రాశి అంటే మూల, పూర్వషాఢ, ఉత్తరాషాఢ ఒకటో పాదం. ధనస్సు రాశి వాళ్ళకి దగ్గర ప్రయాణాలకి అవకాశం అనేది ఉంది. అలాగే కమ్యూనికేషన్ కూడా చక్కగా ఉంటుంది. కానీ కమ్యూనికేషన్ మీరు చెప్పే దాన్ని అవతల వాళ్ళు సరైన విధానంలో అర్థం చేసుకోకపోవడం వల్ల కూడా కొంత ఘర్షణ వచ్చే అవకాశం ఉంది. కాబట్టి వీళ్ళంతవరకు ఏది మాట్లాడుతున్నా 1-2 సార్లు ఆలోచించి నిర్ణయాలు తీసుకోవడం, మిత్రులతో కానీ లేకపోతే మీ యొక్క సోదర వర్గంతో కానీ మాట్లాడేటప్పుడు, నిర్ణయాలు తీసుకునేటప్పుడు వీలైనంతవరకు ఆలోచిస్తూ వాళ్ళు చెప్పేదాన్ని విని 1-2 సార్లు ఆలోచించి దానికి బట్టి మీరు సమాధానం చెప్తూ ముందుకు వెళ్ళడం అనేది చాలా అవసరం. మధ్యవర్తిత్వం అనేది చాలా వరకు కరెక్ట్ కాదు ఈ సమయంలో. అలాగే దగ్గర ప్రయాణాలు చేసేటప్పుడు కొత్త పరిచయాలు, కొత్త వ్యక్తుల వల్ల తొందరగా అంటే కొత్త మోసాలకు గురి కాకుండా వీళ్ళంత జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్ళాలి ప్రయాణ సమయంలో. మకర రాశి. మకర రాశి వారికి ఎలా ఉందండి ఈరోజు? మకర రాశిలోకి వచ్చే నక్షత్రాలను ప్రధానంగా తీసుకుందాము. మకర రాశిలో మనకు వచ్చే నక్షత్రాలు ఈ యొక్క ఉత్తరాషాఢ, శ్రవణం, ధనిష్ట. వీరికి ఈ మకర రాశి వాళ్ళకి కుటుంబపరమైన విషయాలలో ఖర్చులు అధికంగా ఉంటాయి. అలాగే జీవిత భాగస్వామితో మాట్లాడేటప్పుడు వారికి సంబంధించిన ఆదాయానికి సంబంధించిన విషయాలలో కానీ, వారి యొక్క ఆరోగ్య సంబంధించిన విషయాలలో కానీ కొంత ఎక్కువ శ్రద్ధ చూపిస్తూ మీరు ముందుకు వెళ్ళే అవకాశం ఉంది. వారికి కూడా ఆర్థిక విషయాలలో కానీ, సలహా సంప్రదింపుల విషయాల్లో కానీ మీతో చర్చించి వారు కొన్ని నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. కాబట్టి ఎలాంటి నిర్ణయాలు ఇద్దరు మాట్లాడుకుంటున్నా, తీసుకుంటున్నా వీళ్ళంత జాగ్రత్తలుగా తీసుకుంటూ ముందుకు వెళ్ళినట్లయితే, అంటే ఒకరికొకరు గౌరవం ఇచ్చుకుంటూ ఒకరి ఆలోచనలకు ఒకళ్ళు గౌరవంతో ఆలోచిస్తూ ముందుకు వెళ్ళినట్లయితే సమస్యలు ఉత్పన్నం కావు. అలాగే ఆర్థిక సంబంధమైన విషయాల్లో వీళ్ళంత జాగ్రత్తలు తీసుకోవాలి. ఇతరులకి అప్పిచ్చేటప్పుడు కానీ లేకపోతే మీకు రావాల్సిన రుణం తాత్కాలికంగా ఆగడానికి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి వాటిని అధిగమించే విధంగా ముందుకు పెడుతూ సుమంతో శ్రీ కార్తవీర్యార్జున అనే శ్లోకాన్ని పఠించుకోవడం బట్టి అలాంటి సమస్యలను అధిగమిస్తూ ముందుకు వెళ్ళగలుగుతారు. కుంభరాశి. కుంభరాశి వారికి ఈరోజు ఎలా ఉంది? కుంభరాశిలోకి వచ్చిన నక్షత్రాలను తీసుకున్నట్లయితే మనం ఈ ధనిష్ట, శతభిషం, పూర్వభద్ర 3వ పాదం. ఈ కుంభరాశి వాళ్ళకి ఈ రోజున ముఖ్యంగా వ్యక్తిగతంగా కొంత చికాకులు, అంటే ముఖ్యమైన పనులు పోస్ట్పోన్ చేసుకోవడానికి, ఎక్కువ వాయిదా వేయడానికి ఆస్కారం అనేది అధికంగా ఉంది. అలాగే మీ యొక్క వ్యక్తిగత విషయాలని వాయిదా వేసుకుంటూ ఇతరులకు సహకరించే విషయంలో మాత్రం ముందుంటారు. కాబట్టి దానివల్ల ఇబ్బందులు అనేవి ఎదుర్కొంటారు. ముఖ్యంగా ఆరోగ్యరీత్యా అలాగే పోటీలకు సంబంధించిన విషయాల్లో ఎక్కువ దృష్టి సారిస్తూ ముందుకు వెళ్ళడానికి అవకాశం ఉన్న రోజుగా ఒకటి మనం భావించవచ్చు.
ముఖ్యమైన విషయాలలో అంటే ఏదైనా ఒక వృత్తికి సంబంధించిన విషయంలో కానీ లేకపోతే పోటీకి సంబంధించిన విషయంలో కానీ ఈ రోజున కొన్ని కీలకమైన నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరం ఉన్న రోజు కాబట్టి వీలైనంత వరకు ఎక్కువ శ్రద్ధ చూపిస్తూ ముఖ్యమైన విషయాల్ని బద్దగించకుండా వాయిదా వేయకుండా జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకెళ్ళాలి. మీనరాశి. మా చివరి రాశి అయినటువంటి మీనరాశి వారికి ఎలా ఉంది? మీనరాశిలోకి వచ్చే నక్షత్రాలని మనం ఈ యొక్క పూర్వభద్ర, ఉత్తరభద్ర, రేవతి. మీనరాశి వారికి ఈ రోజున సంతానానికి సంబంధించిన విషయాలు, వాళ్ళకి సంబంధించి మీరు ఏదైనా కొత్త ప్రయత్నాలు అంటే స్థిరాస్తుల మీద లేకపోతే పెట్టుబడులు లేకపోతే దీర్ఘకాలికంగా వాళ్ళ కోసం ఏదైనా ఆలోచించి చేద్దాం అనుకుంటున్న ప్లాన్లు అవి కొంత వాయిదా పడే అవకాశం అనేది కానీ లేకపోతే కొత్త వ్యక్తుల వల్ల మోసాలకు గురయ్యే అవకాశం ఉంది. కాబట్టి ఏదైనా పెట్టుబడులు పెట్టే ముందు కొత్త వ్యక్తులతో మోసాలకు గురయ్యే అవకాశం ఉన్న రీత్యా వీళ్ళంతవరకు పూర్తిగా నమ్మి తప్ప ముందుకు వెళ్లేందుకు అవకాశం లేదు. అలాగే ఏదన్నా మీరు గృహ నిర్మాణం కొరకు కానీ భూమి కానీ కొనడానికి చేసే ప్రయత్నాల్లో మోసాలకు గురి కాకుండా ఉండడానికి వీళ్ళంతవరకు చింతామణి గృహంతస శ్రీమన్ నగరనాయక అనే శ్లోకాన్ని పఠిస్తూ ముందుకు వెళ్ళినట్లయితే ఇతరుల వల్ల ఆ రకమైన సమస్యలు మీకు ఉత్పన్నం కావు, అన్ని విధాల అనుకూలంగా ముందడుగు వేయగలుగుతారన్న విషయాన్ని ఇక్కడ మనం గుర్తుంచుకోవాలి.